వెల్కమ్ టు బిగ్ టీవీ. ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా ధరణి పైన చర్చ జరుగుతుంది. అసలు ధరణి రూపకల్పన ఎలా ఉంది, సామాన్యులకు ధరణి వల్ల కలిగే లాభాలేంటి? ప్రస్తుతం ధరణి కమిటీ సభ్యుడు సునీల్ బిగ్ టీవీతో ఉన్నారు. నమస్తే అండి. మీరు కీలక పాత్ర పోషిస్తున్నారు ధరణికి సంబంధించిన అంశంలో. ధరణి అనేది మాకు లాభం జరుగుతుందని సామాన్య ప్రజలు కూడా ఆశిస్తున్నారు. ప్రధానంగా మీ పరిశీలనలో తేలిన అంశాలు ఏంటి? అంటే ధరణి వల్ల ఏవైతే చిక్కులు ఉన్నాయో ఆ చిక్కులు తీర్చడం కోసమే ఇప్పుడు ప్రభుత్వం ప్రయత్నం. ధరణి అనేది ఒక హక్కుల రికార్డు. తెలంగాణ రాష్ట్రంలో ఎవరెవరికైతే వ్యవసాయ భూమి ఉందో ఆ భూమి ఉన్న వాళ్ళందరినీ రికార్డుకి ఎక్కించడానికి 1936 నుంచి చట్టాలు ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో. 36లో నిజాం పరిపాలన చట్టం ఉంది. అదేవిధంగా హైదరాబాద్ రాష్ట్రంగా ఉన్నప్పుడు మనకు ఒక హక్కుల చట్టం ఉంది. 71లో ఉమ్మడి రాష్ట్రంలో చట్టం వచ్చింది. ఆ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మళ్ళీ ఒక కొత్త చట్టం అప్పుడు ప్రభుత్వం చేసి ఇప్పటి నుంచి హక్కుల రికార్డు ఈ కొత్త చట్ట ప్రకారమే ఉంటుందని చెప్పారు. ఆ కొత్త చట్టం కింద వచ్చిన హక్కుల రికార్డే మీరు చెప్తున్న ధరణి. ఏం జరిగి ఉండాలి? హక్కుల రికార్డు ఏ రాష్ట్రంలో ఉన్నా అది తెలంగాణ చట్టమైనా ఈ హక్కుల రికార్డు చట్టం దాదాపుగా అన్ని రాష్ట్రాల్లో ఉంది. ఈ చట్టం ఏమంటుందంటే భూమి ఉన్న ప్రతి వ్యక్తి పేరు ఆ రికార్డులో రావాలి. ఆ రికార్డులో ఎవరి పేరు ఉంటుందో ఆ వ్యక్తికి ఒక పట్టదారు పాస్ పుస్తకం జారీ చేయాలి. ఒకప్పుడు 2 పుస్తకాలు, ఇప్పుడు ఒక పుస్తకం. దురదృష్టవశాత్తు ఎప్పుడైతే ధరణి అనే ఒక హక్కుల రికార్డు అమల్లోకి వచ్చిందో 2020 సంవత్సరం అక్టోబర్ నుంచి ఈ రోజు వరకు ఉన్న పరిస్థితి ఏంటంటే 2 కీలకమైన సమస్యలు ఇప్పటికీ కూడా భూమి ఉండి ధరణికి ఎక్కని ఉన్నాయి. చాలా వేల ఎకరాలు, లక్షల ఎకరాలు ఉన్నాయి. చాలామంది ఇప్పటికి తిరుగుతున్నారు. ఇప్పటికి కూడా అంటే భూమి ఉంది, అసలు ఎక్కలేదు. ఇప్పుడు నిన్న మొన్న మేము నల్గొండ వెళ్ళొచ్చాం. ఒక పైలట్ కార్యక్రమం నడుస్తుంది. అంతకు మునుపు నేనే యాచారంలో ఒక పైలట్ కార్యక్రమం చేశాను. ఈ 2 మండలాలలోనే ఎంత లేదన్నా ఒక 30-40 వేల ఎకరాలు ధరణికి ఎక్కని ఉన్నాయి. అంత పెద్ద సమస్య. రాష్ట్రం అంతటా ఒక అంచనా ఏంటంటే ఒక 20 లక్షల ఎకరాల వరకు ధరణిలో నమోదే కాలేదు. అంటే ధరణి రాకముందు నాకు ఒక పాస్బుక్ ఉంటుంది, ధరణి రాకముందు నేను 1B రికార్డులో ఉన్నా, ధరణికి వచ్చినాక నేను మాయమైపోయినా. ఎందుకని సార్ అంటే చిన్నకు వచ్చాను, ఇంతమంది ఐఏఎస్ల అధికారులు ఉంటారు, దానికి ఒక చీఫ్ సెక్రటరీ ఉంటాడు. ఒక సమూల పరిశీలన జరిగిన తర్వాతనే రికార్డులకు ఎక్కేయాలని ఒక భావన కలగాలి కదా, అది ఎందుకు జరగలేదంటారు? అంటే అసలు ఈ సమస్య రావడానికి కారణం ఏంది? భూ రికార్డుల ప్రక్షాళన ముందు చేసి ఆ వచ్చిన రికార్డు ధరణికి ఎక్కించారు. భూ రికార్డుల ప్రక్షాళన చేసినప్పుడు ఎన్ని తొందరలో ఉన్నారు. రైతు బంధు ఇవ్వాలనే తొందర. ఆ రైతు బంధు పథకాన్ని అనౌన్స్ చేయడానికంటే ముందు ప్రారంభమైనది భూ రికార్డుల ప్రక్షాళన. 100 రోజులు టార్గెట్ ఎందుకు పెట్టుకున్నారంటే తొందరగా రికార్డు తయారు చేసుకుని ఉన్న వాళ్ళకి రైతు బంధు ఇవ్వాలనేది. ఆ తొందరలో ఏం చేశారంటే ఏవైతే చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి, కొంత ఇన్ఫర్మేషన్ కూడా లేదు, ఇట్లాంటివన్నీ ఇది అయిపోగానే చూద్దామని కాసేపు పక్కన పెడుతున్న పెట్టారు. ఆ కాసేపు కాస్త 4 ఏళ్ళు దాటిపోయింది. కానీ దీర్ఘకాలిక సమస్యగా అవుతుందని చెప్పి భావించలేదు మరి వాళ్ళు. అప్పుడు పార్ట్ బిలో పెట్టారు. మీరు ఎన్నిసార్లు మనం పార్ట్ బి అని వింటూ ఉంటాం. ధరణి వచ్చినప్పటి నుంచి పార్ట్ బి వింటున్నాం. భూ రికార్డుల ప్రక్షాళన పార్ట్ బి అనే ఒక భూతం తయారైంది. పార్ట్ బి భూతం ఏంటంటే రికార్డుకి ఎక్కని భూములు. అవును. ఏదో చిన్న సమస్య ఉందనో, లేకపోతే కొంత సమాచార లోపం ఉందనో, లేదా వాళ్ళు ఇంకేదో ఆధార్ ఇవ్వాలనో, ఇంకేదో ఇవ్వాలనో పక్కన పెట్టారు. ఇవి పార్టీ అంత క్లియర్ అయినాక పార్టీ పి అన్నారు. ఇప్పటిదాకా ముట్టుకోకుండా అది కొనసాగుతూ వస్తుంది. ధరణి ఏ చట్టం కింద అది వచ్చిందో ఈ పార్టీ బి సమస్యలకి పరిష్కారమే లేకుండా పోయింది. ఒకటి. రెండోది, దీనికంటే ఎక్కువ సమస్య ఏంటంటే ధరణికి ఎక్కింది కానీ సమస్యలు ఉన్నాయి. ఈ రోజున ఈ సేవా సెంటర్ల చుట్టూ, ధరణి సెంటర్ల చుట్టూ, రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న వాళ్ళు ఎక్కువ మంది ఎవరు ఉంటారంటే వాళ్ళ చేతిలో పాస్ పుస్తకం ఉంది కానీ సర్వే నెంబర్ మాయమైంది, విస్తీర్ణం తగ్గిపోయింది, పట్టా భూమి కాస్త ప్రభుత్వ భూమి నమోదైంది, నేను కొనుగోలు చేస్తే వారసత్వం అని రాశారు, నా పేరు తప్పుపడింది, నా ఆధార్ నెంబర్ లేదు, నా కులం తప్పుపడింది. ఇట్లా ఒక 10-15 రకాల తప్పులతోటి ఈ ఇబ్బంది పడుతున్న రైతులు చాలామంది దరఖాస్తు పెట్టుకుంటున్నారు. అధికారిక లెక్కల ప్రకారం మనం చూస్తే 2020 అక్టోబర్లో ధరణి అమల్లోకి వచ్చినప్పటి నుంచి నిన్న మొన్నటి వరకు దాదాపుగా 20 లక్షల మంది దరఖాస్తు పెట్టుకున్నారు మాకు సమస్య ఉందని. 20 లక్షల మంది, బిగ్ ఇష్యూ. మరి 20 లక్షలు ఉన్న రైతాంగమే 65 లక్షల పట్టదారులలో తెలంగాణలో అధికారిక లెక్కల ప్రకారం 65 లక్షల మంది పట్టదారులు. మరి 65 లక్షల మంది పట్టదారులు 20 లక్షల మంది నాకు సమస్య ఉంది ధరణితో దరఖాస్తు పెట్టుకుంటే సగానికి దగ్గరలో ఉన్నారు. వాళ్ళు దగ్గరలో ఉంది. నేను కూడా చాలాసార్లు చెప్పా. నేను ఒక 6 నెలల క్రితం అంటే డిసెంబర్ కంటే ముందు 1 సంవత్సర కాలం పాటు లీవ్ సంస్థ పేరుతో, లీవ్ సంస్థకి అధ్యక్షుడిగా ఉన్నాను. రైతులకి చట్టాన్ని చుట్టం చేయాలని చాలా కార్యక్రమాలు లీవ్ సంస్థ ద్వారా చేస్తున్నాం. గ్రామాలలో పోయి అగ్రి లీగల్ ఎయిడ్ క్లినిక్లు పెట్టాం. గౌరవ హైకోర్టు వారి సహకారంతో నల్సార్ యూనివర్సిటీ మేము కలిసి దాదాపుగా 90 గ్రామాల ఈ రోజున అగ్రి లీగల్ ఎయిడ్ క్లినిక్ నడుస్తున్నాయి. నేను ఎప్పుడు సమయం ఉన్నా శనివారాలు పోయి భూన్యాయ శిబిరాలను పెడుతుంటా. గ్రామాలకు నేను నా టీం లాయర్లు వెళ్ళి మీకు సమస్య ఉంటే మా దగ్గర తీసుకురండి, ఉచితంగా సలహాలు సాయం చేయడానికి.
ప్రతి శనివారం పూట ఒక 6 నెలల క్రితం వరకు దాదాపుగా ఒక 4 ఏళ్ల పాటు న్యాయగంట అని ఒక కార్యక్రమం నడిపాం. ఒక ఫోన్ నెంబర్ ఇచ్చి సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు ప్రతి శనివారం ఎవరైనా ఫోన్ చేయొచ్చు సమస్య ఉంటే. ఇవన్నీ చూస్తే మాకు ఒక అంచనాకి ఏమొచ్చినామంటే తెలంగాణ రాష్ట్రంలో ప్రతి గ్రామంలో కనీసం 200 మంది కుటుంబాలకి ధరణికి సంబంధించి ఏదో ఒక చిక్కుంది. అంటే మీరు లెక్కేయండి, 11,000 రెవెన్యూ గ్రామాలు, 11,000 ఇంటూ 200 మీకు 20 లక్షల పైన అక్కడే కనపడుతుంది. 22 లక్షలు వచ్చారు. నేను ఎప్పుడన్నా 20 నుంచి 25 లక్షల మంది రైతులు ఈ రోజున ధరణితో ఇబ్బందులు పడుతున్న రైతాంగం ఉంది. మరి ఎందుకయింది అంటే చాలా చాలా చెప్పొచ్చు కారణాలు. అంటే భూ రికార్డుల ప్రక్షాళన తొందరలో జరిగిన తప్పులు కావచ్చు, ధరణికి ఎక్కిస్తున్నప్పుడు సాఫ్ట్వేర్ లోపాలు కావచ్చు, లేదా ఈ ధరణి చట్టంలో ఉన్న లోపాలు, వీటన్నిటి వలన ఈ రోజున ఇంతమంది రైతాంగం ఇబ్బంది పడుతున్నారు. గడిచిన 7 నెలల ప్రయత్నం ఏంటంటే ఈ సమస్యలను ఎట్లా తీర్చాలి. ఎందుకంటే కాంగ్రెస్ అధికారం రాకముందు వాళ్ళు ఎన్నికల హామీ ఏమి ఇచ్చారంటే మేము ధరణి రద్దు చేస్తాము, పూర్తిగా ధరణి. ఆయన గౌరవ ముఖ్యమంత్రి గారు అయితే ధరణి బంగాళాఖాతంలో ఇచ్చారు. ఆ మేరకే ఆయన పనులు కూడా చేశారు. ముఖ్యమంత్రి అయినాక మొదటి వారంలో జరిగిన రివ్యూలో భూమి మీద రివ్యూ ఉంది. నేను ఆ రోజు ప్రెజెంటేషన్ కూడా ఇచ్చాను. ప్రజలకు కావాల్సిన ప్రధాన సమస్య అదే కదా. అవును. అప్పటి నుంచి చూస్తే ఇప్పటికి ముఖ్యమంత్రి గారు 2 సార్లు రివ్యూ మీటింగ్ తీసుకున్నారు 6 నెలల్లో. ఒకే అంశం మీద ముఖ్యమంత్రి స్థాయిలో రివ్యూలు జరగడం అనేది అన్నిసార్లు ల్యాండ్ మీద జరిగింది. కమిటీ వేశారు, నేను అందులో కమిటీలో సభ్యుడిగా ఉన్నాను. చాలా కసరత్తు చేశాము. మేము ప్రధానంగా చెప్పింది ఏంటంటే ఈ రోజున తెలంగాణ రాష్ట్రంలో ఈ 20-25 లక్షల మంది సమస్యలు తీరాలంటే 3 రకాల మార్పులు జరగాలి. 1, చట్టాలలో ఉన్న లోపాలను సవరించాలి. 2, ధరణి సాఫ్ట్వేర్లో లోపాలు, ఆ నిర్వహణ ఎవరైతే చేస్తున్నారో వాటిలో మార్పు రావాలి, మేనేజ్మెంట్లో మార్పు రావాలి. 3వది పరిపాలన యంత్రాంగంలో మార్పు రావాలి. ఈ రోజున దాదాపుగా రెవెన్యూ యంత్రాంగం మాయమైనట్లు లెక్క. మీరు ఒకసారి ఆలోచించి చూడండి, గ్రామంలో వీఆర్ఓలు లేరు. అంటే గ్రామంలో రెవెన్యూ పరిపాలన చూసే వ్యక్తి లేడు, పూర్తిగా లేదు. మండల స్థాయిలో ఉన్న తహసీల్దార్ కాస్త కంప్యూటర్కి కట్టివేయబడ్డాడు. ఆ పైన ఉన్న ఆర్డీఓకి అధికారులు ఉన్నాయో లేదో ఆయనకే తెలియదు. ఎందుకంటే ఆ గందరగోళం అంతకుముందు సృష్టించారు. 6 చట్టంలో అధికారాలు తీసేశారు, మిగతా చట్టంలో అధికారాలు ఉన్నాయని చెప్పినా ఉన్నాయో లేదో వాళ్ళకే తెలియదు. ఇప్పటికి కూడా ఆర్డీఓ పిఓటి చట్టం కింద, ఇనాం చట్టం కింద, టెనెన్సీ చట్టం కింద అన్నిటి కింద ఆర్డీఓని అధికారి, కానీ ఇక్కడ వాళ్ళకి అధికారులు ఉన్న అలాగే పనిచేయట్లేదు. ఇక జిల్లా స్థాయికి వస్తే జాయింట్ కలెక్టర్ చేయాల్సిన పనులన్నీ కలెక్టర్కి అప్పచెప్పారు. అంటే మీకు కింద గ్రామం నుంచి జిల్లా స్థాయి దాకా పైన కలెక్టర్ తప్ప మీకు ఇంకెవరు కనిపించట్లా. ఆ తర్వాత CCL అంటే తెలంగాణ రాష్ట్రంలో 2 కోట్ల పైచిలకు 2 కోట్ల ఎకరాల భూమికి ఎవరు సమస్య పరిష్కరించాలంటే 34 మంది అధికారులు, 33 మంది కలెక్టర్లు, ఒక CCL ఎట్లా సాధ్యమవుతుంది? అందుకే పరిపాలనలో కూడా మార్పు రావాలి అని మేము కమిటీ ద్వారా అందరికి పంచాలి, పరిపాలన స్ట్రెంథెన్ చేయండి. మీరు ఏ విధంగా చేసుకుంటారని మళ్ళీ మనం చర్చించవచ్చు. కానీ ఈ రోజున మీరు కంప్యూటర్ల ద్వారా గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు భూ పరిపాలన చూసే వ్యక్తి లేకుండా సమస్యలను పరిష్కారం చేయడం సాధ్యం కాదు అని ఒక మాట. అందుకే మొన్న గౌరవ రెవెన్యూ మంత్రి గారు అసెంబ్లీలో 2 మాటలు మాట్లాడారు. ఇప్పుడు ఆ రెండింటి మీదే పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది, ప్రభుత్వం నిర్ణయం తీసుకోవద్దు. 1, చట్టంలో లోపాలు సవరించడం కోసం కొత్త 6 చట్టం ముసాయిదా తయారైంది. అది ఇప్పుడు ప్రజల్లో చర్చకు పెట్టింది ప్రభుత్వం. ఒక 20 రోజుల పాటు మీరు ఎవరైనా అభిప్రాయాలు, సలహాలు, సూచనలు ఇవ్వని చెప్పారు. దాని చర్చ జరుగుతుంది. వాళ్ళ సూచనల మేరకు ఒక కొత్త చట్టం వస్తుంది. 2020 చట్టంలో ఉన్న లోపాలను సరిచేస్తూ కొత్త చట్టం వస్తుంది. ఈ బిల్లు గురించి వారు మాట్లాడుతూ ఇంకో మాట కూడా అన్నారు, ఒక్క లైన్ చెప్పారు. దాని మీద కూడా పెద్ద ఎత్తున రాష్ట్రంలో చర్చ జరగాలి, మీ ద్వారా కూడా ప్రజలకు వెళ్ళాలి. వారు ఏమన్నారంటే గ్రామంలో రెవెన్యూ పరిపాలన చూసే వ్యక్తి ఉండాలా లేదా మీరే చెప్పండి అన్నాడు. హౌస్లో మాట్లాడుతూ సభ్యులు కానీ ప్రజలే నిర్ణయించుకోవాలి, భూ పరిపాలన సరిగ్గా ఉండాలంటే, సమస్యలు తీరాలంటే గ్రామంలో ఒక వ్యక్తి ఉండాలా లేదా ప్రజలే చెప్పాలన్నారు. అవును. ప్రజలు ఎప్పుడో చెప్పారు. నేను 2014లో తెలంగాణ రాష్ట్రం బిల్లు పార్లమెంట్లో చర్చ జరుగుతున్న సందర్భంగా అన్ని జిల్లాలు రోడ్డు యాత్ర చేశాం. 2500 కిలోమీటర్లు నేను మా టీం అంతా వెళ్ళి ఒకే ఒక ప్రశ్న అడుగుతూ వచ్చినాం. తెలంగాణ రాష్ట్రం వస్తుంది కదా, ఇంకా రాలే, వచ్చే ఆల్మోస్ట్ అయిపోతుంది. కొత్త ప్రభుత్వం ఏర్పడితే కనుక భూములకు సంబంధించి ఏం చేయాలని అడిగితే ఒక 10 పాయింట్లు వచ్చినాయి. నేను దాదాపుగా 1000 మంది ఇట్లా కెమెరా ముందు వాళ్ళు వచ్చి మాట్లాడారు. మేము మా టీం అంతా 10,000 మందిని కలిసి ఉన్నాము. దాంట్లో 5-6 వేల మంది నేనే డైరెక్ట్గా మాట్లాడా. వాళ్ళందరూ చెప్పిన ఒక మాట ఏంటంటే, భూ సమస్యలు తీరాలి అంటే గ్రామంలోనే ఒక అధికారి ఉండాలి, ఆయన గ్రామంలో ఉండాలి, గ్రామానికి ఒక అధికారి ఉండాలి, ఆయన గ్రామంలో ఉండాలి, ఆయనకి నాలెడ్జ్ ఉండాలి. ఆయన పని చేయకపోతే రివ్యూ చేసుకునే వ్యవస్థ ఉంటే కనుక సగం సమస్యలు గ్రామంలో తీరిపోతాయని ప్రజలే చెప్పారు 2014. కానీ దురదృష్టం ఏంటంటే అంతకు భిన్నంగా జరిగినాయి పరిణామాలు. కింద స్థాయిలో అధికారులు తొలగిస్తే, అంటే ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అధికారులు తొలగించినప్పుడు రీప్లేస్మెంట్ లేకపోతే ఏం జరిగిందో ఇప్పుడు కూడా లేకపోవటంలో ఇబ్బందులు వచ్చినాయి. సో ఈ రోజున ఇప్పుడు చర్చ జరుగుతున్నది ఒక పక్కన ముసాయిదా చట్టం మీద, రెండోది రెవెన్యూ యంత్రాంగం మీద, మూడోది ఈ సాఫ్ట్వేర్ కంపెనీ మీద కూడా చర్చ జరిగింది. ప్రభుత్వం ఒక ఆఫీసుల కమిటీ కూడా వేసింది. అంటే ఆ మేనేజ్మెంట్ ఇంకెవరికి అప్పచెప్పాలనేది కూడా నడుస్తుంది. కాబట్టి ఈ 3 మార్పులు కనుక తేయగలిగితే
కొత్త చట్టం, రెవెన్యూ పరిపాలన బలోపేతం చేయటం, ఏదైతే 6 కంప్యూటర్ రికార్డు నిర్వహించాల్సిన వ్యవస్థలో మార్పు కనుక తేగలిగితే మనం ఇప్పటిదాకా మాట్లాడుకుంటున్న 20 లక్షల భూ సమస్యల్లో చాలా వాటికి ప్రభుత్వ స్థాయిలో, గ్రామ స్థాయిలోనే పరిష్కారం చూపడానికి అవకాశం ఉంటుంది. అంటే ఇప్పుడు మీరు చెప్తున్న ప్రకారం ఒక ప్లాన్ బాగానే ఉంది. కింది స్థాయికి వచ్చే వరకు 10 గుంటల భూమి, 20 గుంటలు, ఎకరం ఉండడం, హద్దు సమస్యలు వస్తాయి, చాలా వరకు ఇష్యూస్ వస్తాయి, గొడవలు వస్తాయి. వాటిని ఎలా పరిష్కరిస్తారు? ఇప్పుడు భూ సమస్యలలో రకరకాలు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజున మీరు అన్నట్టుగా ధరణిలో చాలా వరకు ఎగిరిపోయిన పరిస్థితి వాళ్ళందరూ. అవును, అందుకే అంటున్నాను. నేనేమంటున్నానంటే అన్ని సమస్యలకు ఒక మార్గం, ఒకే పరిష్కారం ఉండదు. ఇప్పుడు అన్ని సమస్యలకు ఒకే జిందా తెలిసి మా సొల్యూషన్ ఉండదు. మా చిన్నప్పుడు చెప్తుంటారు, దగ్గు వచ్చినా, జలుబు వచ్చినా, జ్వరం వచ్చినా, ఏం వచ్చినా 2 చుక్కలు జిందా తెలిసి మాతో వేడి నీళ్ళలోనూ, సన్నీళ్ళలోనూ డైరెక్ట్గా తాగితే అన్ని తగ్గిపోతుంటారు. అట్లా 6 చట్టమే అన్ని సమస్యలకు పరిష్కారం కాదు. కేవలం పాత చట్టం తీసి కొత్త చట్టం చేయడం మాత్రమే పరిష్కారం కాదు. దీనికి ఒక కాంప్రహెన్సివ్ సొల్యూషన్ వెతకాలి ఒకటి. రెండవది, తెలంగాణ రాష్ట్రంలో 100కు పైగా భూమి సమస్యలు, 100 రకాల సమస్యలు ఉన్నాయి. ధరణి రాకముందు 76 రకాలు ఉన్నాయి. ధరణి వచ్చినాక ఇంకో 40 రకాల కొత్త సమస్యలు దీనికి యాడ్ అయినాయి. అంటే భూమి హక్కులకి 100కు పైగా రోగాలు ఉన్నాయి. ఏ రోగం బట్టి దానికి ఒక ట్రీట్మెంట్ ఇవ్వాలి, అన్నిటికీ ఒకటి సరిపోదు. ఇప్పుడు ఈ 6 చట్టం ఏదైతే రాబోతుందో ఇది చాలా పెద్ద సమస్యకు ఒక పరిష్కారం చూపుతుంది. అంటే భూమి ఉండి రికార్డులకు ఎక్కని వాళ్ళ సమస్యకు పరిష్కారం చూపుతుంది. దాంతోపాటుగా రాబోయే రోజులు ఇంకొన్ని పనులు కూడా జరగాలి. భూముల సర్వే జరగాలి. ఈ 6 ముసాయిదా చట్టంలోనే ఒక నియమం ఉంది. ఈ ఎప్పుడు లేనట్టుగా చట్టంలోనే మీరు భూముల సర్వే చేసి ప్రతి భూ కమతానికి ఒక భూదార్ సంఖ్య, ఒక ప్రత్యేక గుర్తింపు సంఖ్య ఇవ్వాలి అని ముసాయిదా చట్టంలో పెట్టడం జరిగింది. దానివల్ల ఏమవుతుందంటే రేపు పొద్దున సర్వే చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. రెండోది, సర్వే చేయాలంటే టైం పడుతుంది కదా. ఆ లోపల ఏం చేయొచ్చు అంటే ఉన్న భూమి రికార్డులన్నింటినీ పరిశీలించి అన్ని వెరిఫై చేసుకోవాలి. అందుకే చాలా గందరగోళాలు జరిగినట్టుగా తెలుస్తుంది కాబట్టి అన్ని రికార్డులను సరిచూసి అన్నీ బాగుంటే టెంపరీ భూదారు ఇవ్వండి అని కూడా ముసాయిదా చట్టం చెప్తుంది. అంటే 2014 రికార్డు ఏముంది, ఇప్పుడు రికార్డు ఏముంది, పాత రికార్డు ఏముంది పోల్చుకొని చూసుకొని అన్నీ బాగుంటే ఒక టెంపరీ భూదార్ కార్డు వస్తుంది. దీనివల్ల ఏమవుతుందంటే ఉన్న రికార్డులో ఒక ప్రక్షాళన జరుగుతుంది. మరొకసారి భూ రికార్డుల ప్రక్షాళన సక్రమంగా జరగడానికి అవకాశం ఉంటుంది. మీకు జ్ఞాపకం ఉంటే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఇట్లనే రికార్డులో చాలా గందరగోళాలు ఉన్నాయి, చాలా సమస్యలు ఉన్నాయి. భూమి లేనివాడికి పట్టాలు వచ్చినాయి, భూమి ఉన్నవాడికి రికార్డులు లేని పరిస్థితి. అప్పుడు ఏం చేశారంటే, అప్పుడు కోనే రంగారావు కమిటీ సిఫార్సు, నేను 4 సంవత్సరాల పాటు ప్రభుత్వంలో ఉన్నా, ఆ పని జరుగుతున్నప్పుడు నేను అందులో భాగం పంచుకున్నా. ఈ సమస్యల పరిష్కారం కోసం ఒక చిన్న ఆలోచన చేసి ప్రతి పట్టదారు పాస్ పుస్తకం మీద ఒక బార్ కోడ్ వేయాలని నియమం పెట్టాం. బార్ కోడ్ బట్టి అతని భూమి ఎంత తెలుస్తుంది. ఆ బార్ కోడ్ వేయాలంటే దానికి రూల్స్ పెట్టినాం. ఆ బార్ కోడ్ ఎట్లా వేయాలని, బార్ కోడ్ ఎట్లా వేయాలి అంటే మీరు పలానా రికార్డులన్నీ వెరిఫై చేసి అన్నీ బాగుంటే బార్ కోడ్ వేయండి, బాగలేని అన్ని సపరేట్ లిస్ట్ రాసి రెవెన్యూ సదస్సులు పెట్టి పరిష్కారం చేయండి అన్నాను. అట్లా చేస్తే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2006 నుంచి 2008 మధ్య కాలంలో చాలా పాస్ పుస్తకాలు బార్ కోడ్లు వచ్చినాయి. దొంగ పుస్తకాలను ఎగిరిపోయినాయి. భూమి లేకుండా ఎవరైతే పాస్ పుస్తకాలు తెచ్చుకున్నారో వారికి బార్ కోడ్ రాదు. అప్పుడు ఎక్సర్సైజ్ ఏం జరిగింది, రెవెన్యూ యంత్రాంగం అంతా గ్రామాలకు పోయింది. ఒక ఎలక్షన్ ఎక్సర్సైజ్ లాగా ఒక టేబుల్లో ఒక అధికారి పహాన్ని పెట్టుకొని కూర్చుంటాడు, ఇంకొక అధికారి సేతువారు పెట్టుకొని కూర్చుంటాడు, ఇంకొక అధికారి 1B పెట్టుకొని కూర్చుంటాడు. అట్లా ఒక 5-6 రకాల రికార్డులు టేబుల్ పెట్టుకొని రైతు ఒక చోటు నుంచి మొదలుపెట్టి ఆయన రికార్డు బాగుంటే ఆయన టిక్ పెట్టుకుంటూ వస్తాడు. చివరి టేబుల్ దాకా పోయి అన్ని టిక్కులు వస్తే ఆయన ఒక ముద్ర వేసి బార్కోడ్ వేసేవాడు. అప్పుడు ఏమవుతుంది, ఒకే రోజు ఈ రికార్డుల వెరిఫికేషన్, అంటే 1 రోజు పట్టొచ్చు, 5 రోజులు పట్టొచ్చు, 10 రోజులు పట్టొచ్చు. అది అయిపోయేదాకా గ్రామంలో ఎక్సర్సైజ్ జరిగింది. క్లియర్గా ఉన్న వాటి అన్నిటికీ ఒక బార్ కోడ్ వచ్చేసింది. క్లియర్గా లేని అన్ని జాబితా తయారైంది. వాటిని అక్కడ వదలకుండా 2 సంవత్సరాల పాటు రెవెన్యూ సదస్సులో పెట్టి ఆ సమస్యలు చాలా వరకు 21 లక్షల సమస్యలు రెవెన్యూ సదస్సులో అప్పుడు వచ్చినాయి. గ్రేట్ సొల్యూషన్. ఇప్పుడు కూడా అదే అవుతుంది. ఇప్పుడు మనం కనుక టెంపరీ భూదారి ఇవ్వాలనే ఈ చట్టంలో నియమం ఉంది కాబట్టి ఈ చట్టం కాగానే రెవెన్యూ శాఖ ఏం చేయాల్సి వస్తుంది, ఉన్న రికార్డులను వెరిఫై చేసి అన్నీ బాగుంటే భూదారి నెంబర్ ఇవ్వాలి, బాగలేని అన్ని మళ్ళీ పక్కన ఒక లిస్టు తయారవుతుంది. ఈ బాగలేని అన్ని పట్టుకొని మళ్ళీ రెవెన్యూ కోర్టు, రెవెన్యూ సదస్సులో ఇంకేదైనా పెట్టండి. చాలా వరకు ఒక 6 నెలల నుంచి సంవత్సర కాలంలో ఈ రోజున తెలంగాణలో రైతులు ఎదుర్కొన్న చాలా సమస్యలు, 80% సమస్యల్ని ఈ ప్రక్రియ ద్వారా సాల్వ్ చేయొచ్చు. మనం ఇప్పటిదాకా ఏమంటున్నాం, ధరలో గందరగోళాలైనాయి, భూమిలో ఉన్నోడు ఎక్కించుకున్నాడు, ఉన్నోడి మాయమైపోయిన అంటున్నాం కదా. ఇవన్నీ ఈ కొత్త చట్టం వస్తే పరిష్కారం కావడానికి ఉంటుంది. ఇక దీర్ఘకాలికంగా సర్వే చేయటం కావచ్చు. రెవెన్యూ మంత్రి గారు ఇంకొక స్టేట్మెంట్ ప్రస్తుతం మాట్లాడుతూ వారు మాట అన్నారు, ఈ తెలంగాణలో ఉన్న అన్ని చట్టాలు కలిపి ఒకే చట్టం చేసే ప్రయత్నం చేస్తామని, ఒక రెవెన్యూ కోడ్ కింద. అది కనుక చేస్తే ఇంకా గందరగోళాలు పోతాయి. ఇట్లా ఇంకేం చేయాలి, ఈ చట్టంతో పాటు ఇంకేం చేయాలనే కూడా చాలా అంశాలు ప్రభుత్వంతో పంచుకోవడం జరిగింది. అందులో ఒక 10% అన్నా మనం ఈ సంవత్సర కాలంలో చేయగలిగితే ఈ రోజున ఉన్న పరిస్థితిలో చాలా మెరుగవుతుంది. రాత్రి ధరణిలో చాలామంది పేర్లు మార్చారనే ఒక ఆరోపణ గత ప్రభుత్వం మీద ఉంది. కానీ మీరు ఒక ఈజీ సొల్యూషన్ చెప్తున్నారు. ఒకవేళ భూ రికార్డులు మండల ఆఫీసులో కానీ ఆర్డీఓలో కానీ పాత రికార్డులు మాయమైతే వాటి పరిస్థితి ఏంటి?
ఇప్పుడు ఏ రికార్డ్ అయినా మైండ్ చేయనివ్వండి. ఈ రోజున మనకు కొన్ని రిఫరెన్స్ కానీ కొన్ని కంప్యూటరైజ్డ్ కాకుండా ఉంటాయి. అయి ఉండొచ్చు. ఇప్పుడు నేను ఏమంటున్నానంటే అట్లా కాలేదని మాట చెప్పట్లేదు. ఈ అవకాశాలు ఉన్నాయి ఎన్నో కాలం చెప్తున్నాం. ధరణిలో ఉన్న లోపాల వల్ల ఎవరైనా అందులో ఎక్కించుకునే అవకాశం ఉంది. రాత్రికి రాత్రి జరిగిపోయినా నేను చెప్పడం కాదు, గౌరవ ముఖ్యమంత్రి గారే పలు సందర్భాలు డైరెక్ట్గా చెప్పారు అన్నారు వాళ్ళు. ఇప్పుడు దానికి ఏం చేయాలి మనము? ఆ రికార్డు తప్ప ఒప్ప పరిశీలించాలి. ఇప్పుడు మన దగ్గర ఒక 3-4 క్రూషియల్ రికార్డ్స్ ఉన్నాయి. ధరణి మన కళ్ళ ముందు కనపడుతుంది కదా, ఇప్పుడు ఏముందో ధరణిలో కనపడుతుంది. రెండోది, మనం ఎప్పుడో తయారు చేసుకున్న అతి కీలకమైన మాస్టర్ రికార్డు ఒకటి ఉంది, కాసరా పహాని అంతకుముందు సేత్వారు. 1940s వచ్చిన సేత్వారు, 50s వచ్చిన కాసరా పహాని. ఆ తర్వాత ప్రతి సంవత్సరం పహానీ లెక్కలు అయితే ఉన్నాయి. ఏదో ఒకటైతే దొరుకుతుంది. అంటే మనకు ఈ 1950 నుంచి మొదలు పెడితే 2014 వరకు కొన్ని పహానీలు ఉంటాయి. తర్వాత అంతకుముందు 6 చట్టం కింద తయారు చేసుకున్న 1B రికార్డు ఉంది. ఇవన్నీ దగ్గర పెట్టుకొని ఇప్పుడు వెరిఫై చేద్దాం. భూమి ఎవరైతే ఆ దానిలో నమోదు ఉన్నారో వాళ్ళ రికార్డు పట్టుకొని వాళ్ళు వస్తారు. ఇవి వెరిఫై చూస్తే మనకు సమస్య ఉంటే తెలిసిపోతుంది కదా. అప్పుడు బాధ్యత ఎవరి మీద ఉంటుంది? తప్పు జరిగితే వాళ్ళు నిరూపించుకోవాల్సి వస్తుంది. దీనివల్ల ఒక వడపోత కార్యక్రమం అయితే జరిగిపోతుంది. ఈ వడపోత కార్యక్రమంలో మీరు అన్నయ్య ఏవైతే లేకుండా భూమి ఎక్కించుకున్నారో, అవతల భూమి ఇవన్నిటిని కూడా మనం ఒక ఫిల్టర్ చేయడానికి అవకాశం వస్తుంది. కానీ ఇప్పుడు నేను చెప్పిన వాటిలో ఏది చేయాలన్నా చట్టంలో నిబంధన ఉండాలి. మీరు వింటే ఆశ్చర్యపోతారు. నేను చాలాసార్లు చెప్పినా కూడా దీని మీద ఒక హైకోర్టులో ప్రజా ప్రయోజనాల వాద్యం నడుస్తుంది. వేసింది ఎవరో కాదు, ఇప్పుడు ఒక క్యాబినెట్ మంత్రి కేసు వేశారు. దామోదర రాజనరసింహ గారే అధికారంలో రాకముందు ధరణి సమస్యల మీద ఒక ప్రజా ప్రయోజన వాద్యం దాఖలు చేశారు. అది మా ఆఫీస్ నుంచి ఫైల్ అయిన ఒక రెడ్ పిటిషన్ ఇక్కడ నుంచే. అందులో ప్రధానమైన అభ్యంతరం ఏం తీసుకున్నామంటే, ధరణిలో ఉన్న ఎంట్రీస్ని సవరించడానికి ఎవరికీ అధికారం లేదని చట్టంలో చెబుతూనే జిల్లా కలెక్టర్లు ఏ నిబంధన ప్రకారం రికార్డు సవరిస్తున్నారు క్వశ్చన్ చేశారు మీరు. అది ఇప్పుడు ఇంకా దాని మీద తీర్పేమి రాలేదు. మీరు 2020 చట్టాన్ని కనుక పరిశీలించి చూస్తే పాత రికార్డు ధరణి రికార్డుగా ప్రకటించబడ్డది, కానీ తప్పొప్పులను సవరించడానికి ఎవరికి అధికారాలు లేవు. అయినా ప్రభుత్వం ఒక సర్క్యులర్ జారీ చేసి ఆ సర్క్యులర్ ప్రకారం కలెక్టర్కి సీసీఎల్కి అధికారాలు కట్టబెట్టారు. ఎట్లా చేస్తున్నట్టు? అందుకే ఇప్పుడు ఈ ప్రభుత్వం ఆ తప్పు చేయకూడదు. ప్రభుత్వం ఏ సమాధానం ఇచ్చింది? మీరు అంటే మేము ఒక సర్క్యులర్ జారీ చేశామని, అంటే చాలా సమయం తీసుకున్న వాళ్ళు కౌంటర్ వేయడానికే చాలా సమయం తీసుకున్నారు. ప్రతిసారి దాటవేసే ప్రయత్నం జరిగింది. చివరికి మేము కొంత దాన్ని ప్రెజర్ చేస్తే క్లియర్ ఆన్సర్ అయితే సీసీఎల్ఏ నుంచి అప్పుడున్న చీఫ్ సెక్రటరీ నుంచి ఇద్దరు ఒకరే ఉండే, కానీ వేరువేరుగా కౌంటర్ దాఖలు చేస్తారు. దానికి సమాధానం ఇచ్చారు. అందరూ ఆ రెండిట్లో చెప్పిన సమాధానం ఏంటంటే, మేము ఆల్రెడీ ఒక సర్క్యులర్ జారీ చేస్తాం, సర్క్యులర్ ప్రకారం చేస్తామన్నారు. కానీ లాయర్గా వారు జడ్జిగా చూడాల్సింది ఏంటంటే, ఫలానా 6వ చట్ట ప్రకారం ఈ ధరణి నిర్వహణ జరుగుతుంది. ఇందులో ఏం జరగాలన్నా ఈ చట్టంలో ఒక మార్గం ఉండాలి కదా. ఈ చట్టంలో ఒక నిబంధన ఉంటే కదా దాని ప్రకారం మీరు రూల్స్ రాసుకోవటమో గైడ్లైన్స్ ఇవ్వటం చేస్తారు. అసలు ఆ చట్టంలోనే ఈ మార్గం లేనప్పుడు మీ రూల్స్ ఎట్లా చెల్లుబాటు అవుతాయి? రేపొద్దున ఎప్పుడో ఒకసారి ఆ కేసు కనుక గౌరవ హైకోర్టు ముందు విచారణకు వస్తే ఒక్క స్ట్రోక్లో ఇప్పటిదాకా చేసిన సవరణలన్నీ చెల్లకుండా పోతాయి. ఆ స్టాండ్ కనుక హైకోర్టు తీసుకుంటే మరి ఈ లోపల అది రైతుకు నష్టం కదా. ఇప్పుడు ఇన్ని సమస్యలు. అందుకే ఈ లోపల కనుక మనం కొత్త చట్టం తీసుకురాగలిగి ఈ కొత్త చట్టం కింద సమస్యలను ఎట్లా పరిష్కారం చేయాలో చట్టబద్ధత చేయకపోతే నిజంగా తప్పు జరిగి సవరించుకున్న రైతులు కూడా ఇబ్బంది పడే అవకాశం ఉంది. కాబట్టి చట్టం మార్పిడి అనేదే చాలా కీలకం. కాబట్టి దీన్నే మొదటి అంశంగా ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. ఓకే, ఇప్పుడు ఏదైనా సమస్య వస్తే రైతులు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. కొత్త చట్టంలో కోర్టుల చుట్టూ తిరగకుండా ఒక సొల్యూషన్ ఏమైనా ఉంటుందా? తిరగకూడదు. ఇప్పుడు యాక్చువల్గా 6వ రికార్డ్ అంటే ఏంటి? ఒకప్పుడు ప్రభుత్వం పన్ను వసూలు చేసుకోవడానికి రికార్డు రాసుకుంది. అవే కాసరా పహానీలు, అవే పహానీలు, అవన్నీ. ఎప్పుడైతే 71 నుంచి 1B రికార్డు ఎందుకు రాస్తున్నాము? ఎవరైతే ఓనర్ ఉన్నారో, రైతు ఉన్నారో అని గుర్తిస్తే ఆయన పోయి బ్యాంక్ లోన్ తెచ్చుకోవడానికో విత్తనాలు తెచ్చుకోవడానికో పనికొస్తుందనే ఉద్దేశంతో తయారైన రికార్డు రాసేది ఎవరు? ప్రభుత్వ అధికారులు. మరి తప్పొప్పులుంటే ఎవరు సవరించాలి? ప్రభుత్వ అధికారులే సవరించాలి. కోర్టుకు వెళ్ళాల్సిన అవసరం ఎందుకు వస్తుంది? కోర్టుకు ఎప్పుడు వెళ్తాం మనము? ఇప్పుడు మీకు నాకు మధ్యలో భూమి నాదాయం మీద తీవ్రమైనప్పుడే కోర్టుకు వెళ్తాం. సమస్య తీవ్రం ఒకటైతే అంటే మొదట పోలీస్ స్టేషన్కి వెళ్ళడం ఇవేమి కూడా కాదు. భూముల విషయానికి వచ్చినట్లయితే ఆ భూమికి ఓనర్ ఎవరు అనే కొట్లాట వస్తేనే కోర్టుకు వెళ్ళాలి ఖచ్చితంగా. రికార్డుల తప్పప్పులకి కోర్టుకు వెళ్ళాల్సిన అవసరం ఉండకూడదు. ఎప్పుడు లేదు కూడా, ఏ రాష్ట్రంలో కూడా లేదు. కానీ 2020 చట్టం వచ్చినాక ఏమైంది? నా పేరు సునీల్, నా పేరుతో 2 ఎకరాలు ధరణిలో పాస్బుక్ ఉంది. సునీల్ పేరు అనిల్ అని పడింది. అనిల్ ఎవరు లేరు మా గ్రామంలో. నా పేరు తప్పబడినా అది సవరించుకోవాలంటే నేను కోర్టుకు వెళ్ళాలి. లేదు, నా పేరు మీద ఉన్న 2 ఎకరాలలో ఎకరము 25 గుంటలు నా పేరు మీద నమోదైంది, ఇంకొక 15 గుంటలు పొరపాటున మీ మీద నమోదైంది. మీరు ఒప్పుకుంటున్నారు కూడా ఆ 15 గుంటలు నాది కాదు, అది సునీల్దే భూమి, నాకేం అభ్యంతరం చేయండి అని.
ఆ 15 గుంటలు నాకు తిరిగి ఎక్కించడానికి కూడా ధరణిలో అవకాశం లేదు. ఇప్పుడు కొంతమంది మీరు ఈ లాజిక్ చెప్పారు కదా, ఆ 15 గుంటల భూమికి కూడా చాలామంది డబ్బులు డిమాండ్ చేస్తున్నారు గ్రామాలు. ఎందుకంటే వేరే మార్గం లేదు రికార్డు సవరించిన. కోర్టు కన్నా పోవాలి. కోర్టుకు పోయి ఆ 15 గుంటలకు ఓనర్ నేను లేదు అంటే తప్పుగా పడ్డది మేము ఒప్పుకుంటాం, కానీ ఆ 15 గుంటలకు మాకు డబ్బులు ఇవ్వు. ఎందుకు ఇంతకు అంటే మీకు సమస్య కరెక్టే. ఎందుకు ఇంతకు మునుపు అయితే ఏమయ్యేది, ఆ 15 గుంటలు తప్పుగా మీకు పడితే నేను ఆర్డీఓకో జేసీకో ఆర్ఓఆర్ చట్టం కింద అప్పీల్ చేసుకుంటే ఆయన ఒక ఆర్డర్ పాస్ చేసేవాడు. 15 గుంటలు సునీల్ది, పొరపాటున వేరే మీద పడింది కాబట్టి అది తిరిగి సునీల్ పేరుతో నమోదు చేయండి అని ఒక ఆర్డర్ పాస్ చేస్తే మారిపోతుంది. కానీ ఇప్పుడు ఎవరికి అధికారం లేదు. సాఫ్ట్వేర్లో ఆప్షన్ ఉండదు, సరి చేసే అధికారం ఉండదు. ఇప్పుడు ఆ 15 గుంటలు నాకు రావాలంటే రెండే మార్గాలు. మీ దగ్గర నుంచి కొంత డబ్బు మీకు ఇస్తే మీరు నాకు మళ్ళీ రిజిస్ట్రేషన్ చేయాలి ఎంతో కొంత, లేదా నేను కోర్టుకు పోయి ఆ భూమికి నేను ఓనర్ అని ఆర్డర్ తెచ్చుకోవాలి. కోర్టుకు పోవాలంటే 3-4 ఏళ్ళు 5 ఏళ్ళు టైం పడుతుంది. ఈ పాటికి టైం అంతా వేస్ట్ అవుతుంది. సో అందుకే చెప్తున్నాను, మాటికి ఏమంటున్నానంటే ఈ రోజున ధరణిలో ఏ చిన్న సవరణ చేయాలన్నా, ధరణిలో ఏ తప్పులు సవరించాలన్నా చట్టంలో మారితే తప్ప మార్చుకునే అవకాశం లేకుండా పోయింది. అక్కడ దాకా ఎందుకు 2020లో 9,24,000 మంది చిన్న సన్నకారు రైతులు మా భూమికి పట్టాలు లేవు, మేము భూమి సాదాబైనామా ధర కొనుక్కున్నాం, దరఖాస్తు పెట్టుకున్నారు. ప్రభుత్వం అవకాశం ఇస్తేనే దరఖాస్తు పెట్టుకున్నారు. కానీ ప్రభుత్వం చేసిన పొరపాటు ఏంటి, అప్పుడు ఆర్ఓఆర్ చట్టం మారుస్తున్నారు అని తెలిసి మార్చే చట్టంలో సాదాబైనామా నిబంధన లేకుండానే దరఖాస్తు తీసుకున్నారు. హైకోర్టు ఏమన్నది, ఆ చట్టంలో రూలే లేకుండా మీరు దరఖాస్తు ఎట్లా తీసుకుంటారో అన్నిటి మీద స్టే విధించింది. అప్పుడు ప్రభుత్వం చట్టాన్ని మార్చే ప్రయత్నం చేయలేదు, అది అట్లాగే ఉండిపోయినాయి. మరి ఇప్పుడు ఈ 9 లక్షల దరఖాస్తులకైతే మనం ప్రభుత్వం ఏదో ఒక మార్గం చూపించాలి కదా. అందుకే ఇప్పుడు చట్టంలో ఒక నియమం, ఇది మీరు ముసాయిదా చట్టం చూస్తే సెక్షన్ 6లో సాదాబైనామాలు ఎట్లా చేయాలో రూల్ పొజిషన్ ఉంటుంది. పాత దరఖాస్తులను కూడా ఈ చట్టం కింద తీసుకున్నట్టుగానే భావించి పరిష్కారం చేయొచ్చు అని ముసాయిదా సమాధానం చెప్తుంది. అంటే సాదాబైనామాలు కూడా వెరిఫికేషన్ ఉంటుందా, క్లియర్గా ఉంటుంది. ఇప్పుడు ఎవరైతే అర్హత గల వాళ్ళు ఉన్నారో, నిజంగా చిన్న సన్నకారు రైతు అయి ఉండి 2014 కంటే ముందు సాదాబైనామాల ధర భూములు కొని వాస్తవ అనుభవంలో ఉంటే కనుక వాళ్ళకి హక్కులు దక్కాలి. ఎవరైతే దీన్ని తప్పుగా మిస్యూజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళ దరఖాస్తు తిరస్కరించబడాలి. మ్యాక్సిమం చేస్తూ ఉంటారు సాదాబైనామాలు, మీకు తెలియదు. అందుకే ఇప్పుడు మనం దీన్ని మిస్యూజ్ చేస్తారు కదా అని చెప్పి జెన్యున్గా ఉన్న వాళ్ళని చేయకుండా మనం పెట్టలేము. ఇప్పుడు మనం ప్రభుత్వం ముందు 2 అంశాలు ఉన్నాయి. ఒకటి, అరే సాదాబైనామా మిస్యూజ్ అవుతుంది కదా, ఇట్లా తప్పుగా చేస్తారు కాబట్టి ఈ 9 లక్షల దరఖాస్తులు ముట్టుకోమని వదిలేయటం ఒక పద్ధతి. రెండో పద్ధతి, 9 లక్షలలో 9,000 అన్నా నిజమైన రైతులు ఉండరా? ఖచ్చితంగా ఉంటారు కదా. నేను తక్కువ నెంబర్ చెప్తున్నా, తక్కువలో తక్కువ 1%, 2% అన్నా అలా జెన్యూన్ రైతులు ఉంటారు కదా. లీస్ట్గా మీరు ఒక 10% చేసుకున్న 1,00,000 మంది అయితే ఉంటారు కదా. మరి ఆ 1,00,000 మందికి పరిష్కారం చూపాలి అంటే చట్టంలో వెసులుబాటు చూపిస్తూ తప్పుగా ఎవరైతే దరఖాస్తు పెట్టుకుంటారో వాళ్ళు రిజెక్ట్ కావాలి. అందుకోసమే ఈ చట్టంలో అధికారాలు ఆర్డీఓకి కట్టబెడుతూ దానికి ఎంక్వైరీ ప్రాసెస్ ఉంటుంది. ఇవన్నీ కాగితాలన్నీ కంప్యూటర్లో పెట్టాల్సి వస్తుంది. జెన్యూన్ లేనని రిజెక్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. కానీ అలా ఏది చేయాలన్నా యాక్ట్లో లేదు కాబట్టి ఇప్పుడు యాక్ట్లో తీసుకొచ్చే ప్రయత్నం ఈ ముసాయిదా ద్వారా జరుగుతుంది. ఇప్పుడు వక్ఫ్ భూములు, భూదాను, మిగతా ఎండోమెంట్ భూములు, అసైన్డ్ భూములు, వీటికి ఏ పరిష్కారం చూపిస్తున్నారు? అంటే మీకు ఇంకొక మాట చెప్తా, 6 చట్టము అన్ని సమస్యలకి పరిష్కారం చూపదు. ఇది ఒక ప్రత్యేకమైన చట్టము. తెలంగాణ ఎదుర్కొంటున్న కొన్ని ఎక్కువ సమస్యలకు పరిష్కారం చూపుతుంది. ఇది దేనికి పరిష్కారం చూపుతుందంటే, మీకు పట్టా భూములు ఉండి లేదా ఇతరత్రగా అసైన్ పట్టాలో లేకపోతే లవణి పట్టా అంటాం, ఓఆర్సీలో 13B నో 3080నో ఏదో ఒక మార్గంగా మీకు ఇప్పటికే హక్కులు వచ్చి ఉంటే ఆ హక్కులను రికార్డు చేయటంలో, ఆ రికార్డు ప్రకారంగా మీకు పాస్ పుస్తకం ఇవ్వడానికి ఈ చట్టం పనికొస్తుంది. ఓన్లీ చట్టం పనికొస్తుంది. అట్లాంటి సమస్యలే చాలా ఎక్కువ ఉన్నాయి. కానీ ఇవి కాకుండా ఇంకా వేరే సమస్యలు ఉన్నాయి. నాకు ఇనాం భూమి ఉంది, ఓఆర్సీ రాలేదు, నేను పీటీగా నమోదై ఉన్నాను, నాకు ఇంకా 3080 రాలేదు, లేదా నాకు అసైన్మెంట్ భూమి ఉంది, నాకు పూర్తి పట్టా హక్కులు నేను అడుగుతున్నా. వీటన్నిటికీ సమాధానాలు వేరే చట్టం మారాలి. ఇనాం చట్టం మారాలి, లేకపోతే టెనెన్సీ చట్టం మారాలి, పిఓటి చట్టం మారాలి. ఉదాహరణకి ఇప్పుడు అందరూ చాలామంది చట్టం రాగానే ఎక్కువ మంది అడుగుతున్నది, సార్ మాకు అసైన్మెంట్ భూములకు పూర్తి పట్టా హక్కులు వచ్చేస్తాయా? ఇంతకుముందు కాంగ్రెస్ ఆల్రెడీ మేనిఫెస్టోలో ప్రకటించింది కదా, అసైన్మెంట్ భూములకు పూర్తి హక్కులు అమ్ముకోవచ్చని కూడా అడుగుతున్నారు. అదే పూర్తి హక్కులు వస్తే మేము అమ్ముకోవడానికి అవకాశం. పక్కన ఆంధ్ర చేసింది, మొన్ననే చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, 6 నెలల సంవత్సరాల క్రితం చేసింది. కర్ణాటకలో ఉంది, తమిళనాడులో ఉంది, ఇంకో చోట ఉంది. అవును, చేయొచ్చు కూడా, అది వేరే చర్చ. అది ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా దాన్ని తీసుకోవాలి. కానీ అది 6వ అంశం కాదు. బట్ రోగం ఉన్నవాడికి ఇది పండ్ల డాక్టర్ చూడాల్సిందా లేకపోతే కళ్ళ డాక్టర్ చూడాల్సిన తేడా ఉండదు. నాకు జబ్బు ఉంది, నయం చేయాలని కోరుకుంటాడు తప్ప ఆ తేడా రైతులకు అడగదు. అందుకే ప్రభుత్వం కూడా ఈ 6 చట్టాన్ని మార్పులతో ఆగకుండా మిగతా అన్ని సమస్యల పరిష్కారం ఎట్లా నాకు ఆలోచన చేస్తుంది. వాటి కోసమే ఇప్పుడు పైలట్ కార్యక్రమాలు, యాచారం మండలంలో పైలట్ కావచ్చు, తిరుమలగిరి సాగర్ మండలంలో పైలట్ కార్యక్రమం కావచ్చు, మిగతా సమస్యలను కూడా మనం ఎట్లా పరిష్కారం చేయాలనేది
మేము కమిటీగా ఉన్నప్పుడు పలు దఫాలుగా చాలా అంశాలు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చినాము. ఆ మార్పులు కూడా రావాలి. ఉదాహరణకి రీసర్వే జరగాలి, లేకపోతే ఇప్పుడున్న అన్ని చట్టాలపై ఒక సింగిల్ చట్టంగా తీసుకునే ప్రయత్నం చేయాలి. అసైన్మెంట్ భూముల సమస్యకు ఒక పరిష్కారం చూపించాలి, ఇనాం భూములకు ఒక పరిష్కారం చూపించాలి. ఇవన్నీ సమస్యలు కూడా ఒకే ఒక చట్టంతో అయ్యేటి కాదు, ఒకదాని తర్వాత ఒకటి మనం చేసుకుంటూ పోవాలి. కానీ ఈ రోజున తెలంగాణలో 60 నుంచి 80% సమస్యలకి పరిష్కారం ఆర్ఓఆర్ చట్టం కిందే ఉంటుంది. కాబట్టి ఈ ఆర్ఓఆర్ చట్టం వస్తే దాదాపుగా ఒక 70-80% సమస్యలకి పరిష్కారం చూపుతుంది చట్టము. మిగతా సమస్యలకి మిగతా మార్పులు కూడా రావాల్సి ఉంటుంది. ఇప్పుడు చాలా వరకు 2014 నుంచి 23 వరకు గత ప్రభుత్వంలో ధరణి తీసుకొచ్చి వందల వేల ఎకరాలు రాజకీయ నేతల పేర్లు మార్పిడి జరిగిందనేది ప్రధాన ఆరోపణ. మీ ఎంక్వైరీలో కొన్ని విషయాలు ఏమైనా తేలినాయా మరి? అంటే మేము కేసుపై కేసు వెళ్ళలేదు. మేము చూసిందల్లా వ్యవస్థలో లోపాల మీదనే దృష్టి పెట్టాం. అంటే అట్లా చేసే అవకాశం ఉందా, ఏం చేయాలన్న దృష్టి పెట్టాం తప్ప ఇండివిజువల్ కేసులు చేయాలంటే ఫోరెన్సిక్ ఆడిట్ జరగాలి. గౌరవ ముఖ్యమంత్రి గారు పలు దఫాలుగా చెప్పారు. ఎందుకంటే ప్రభుత్వ భూములు చాలా విలువైనవి, 100 కోట్ల విలువైన భూముల్ని ఇమ్మీడియట్గా రాత్రే మార్చుకొని ధరణిలో వాళ్ళ పేర్లు వచ్చే విధంగా చేసుకున్న పరిస్థితి. అవును, అందుకే గౌరవ ముఖ్యమంత్రి గారే దాని మీద ఒక మాట చెప్పారు. అది జరుగుతుందని అనుకుంటా. అది జరగాలంటే ధరణి కమిటీ చేయగలిగే పని కాదు. అది చేయాలి అంటే ఫోరెన్సిక్ ఆడిట్ జరగాలి. అంటే ధరణి అంటే మీ పరిశీలనలో కొన్ని తెలుస్తుంటాయి కదా, జరిగింది ఇది అనేది. అంటే మేము ఆ దృష్టికి వెళ్ళలేదు. ఎందుకంటే దాని మీద భిన్నంగా వెళ్ళాలి. ఇప్పుడు అది పోతే దాని మీద కొంత ప్రభుత్వానికి ఆల్రెడీ సమాచారం ఉంది కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ మాట అన్నారు. ఫోరెన్సిక్ ఆడిట్ చేయాలి అనేది ప్రభుత్వం పలుసార్లు చెప్తుంది. ముఖ్యమంత్రి గారు కూడా చాలా మీటింగ్లలో అన్నారు. ఒకటి, ఫోరెన్సిక్ ఆడిట్ జరగాలి, ఏం జరిగింది ధరణిలో అనేది బయటపడుతుంది. రెండవది, మీరు కనుక భూమి రికార్డుల పరిశీలన మళ్ళొకసారి భూ రికార్డుల ప్రక్షాళన చేస్తే కింద స్థాయిలో ఏం జరిగింది కూడా తెలుస్తుంది. ఎప్పుడైతే ఒక పక్కన ఫోరెన్సిక్ ఆడిట్, ఇంకో పక్కన మరొకసారి భూ రికార్డుల ప్రక్షాళన లాంటి కార్యక్రమాన్ని కనుక చేయగలిగితే మీరు అన్నీ బయటకు వస్తాయి, సరి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒక మాట, భూమికి సంబంధించి ఏం దాచుకోగలుగుతారు? భూమిని అయితే జేబులో పెట్టుకుని అయితే పోలేరు. అది ఇంపాసిబుల్. భూమి రికార్డులన్నింటినీ తారుమారు చేయలేరు. ఎవరైతే యజమానిని నేను చెప్తున్నారో యాజమాన్య హక్కుని నిరూపించుకోవాల్సిన బాధ్యత యజమాని మీద ఉంటుంది. ప్రభుత్వం గ్యారంటీ ఇవ్వదు కదా. అసలు అట్లాంటప్పుడు ఎక్కడెక్కడైతే వీక్ టైటిల్ ఉందో లేదా టైటిల్ ప్రశ్నార్థకం అవుతుందో ప్రభుత్వమే దాని మీద విచారణ చేస్తే ఇవన్నీ బయటకు వస్తాయి. అట్లా చేస్తే కూడా మంచిదే, ప్రభుత్వం చేయాలి. మీరంటే ఫోరెన్సిక్ ఆడిట్ జరుగుతున్న క్రమంలో వాళ్ళు ఒకవేళ భూములు వాళ్ళ పేరు వచ్చిన తర్వాత కోర్టుకు వెళ్ళి ఆపుకునే హక్కు వాళ్ళకు ఉంటుందా? ప్రభుత్వం వెనక్కి తీసుకోవడానికి స్కోప్ ఏమైనా ఉంటుందా? అంటే మీకు తెలిసిన యాజ్ ఏ లాయర్గా, యాజ్ ఏ ధరణి కమిటీ మెంబర్గా. అంటే ఇప్పుడు లీగల్గా చూసినట్లయితే ఫ్రాడ్ చేసి రికార్డులో కనుక వచ్చి ఉంటే రికార్డు నిర్వహణ గవర్నమెంట్ కాబట్టి రికార్డు సరి చేసేయచ్చు, ప్రభుత్వం చేతిలోనే ఉంటుంది. రెవెన్యూ రికార్డుల మార్పు చేర్పులు ప్రభుత్వం మీదనే ఉంటుంది. కానీ వారికి ఇప్పటికే ఉన్న కాగితాలను అడ్డం పెట్టుకొని మీరు కోర్టుకు వెళ్లకుండానే తాపలేరు. ఒక పక్కన వాళ్ళకున్న ఆధారం ఖచ్చితంగా వెళ్తారు. కానీ తప్పు జరిగిందని ప్రభుత్వం నిరూపించగలిగితే, రికార్డులో పొరపాటు జరిగితే, ఫ్రాడ్ జరిగితే ఆ రికార్డే చెల్లకుండా పోతుంది కదా. ఏ రికార్డు ఆధారంగా హక్కులు నిరూపించుకుంటారు? తప్పుడు రికార్డు ఆధారంగా హక్కులు నిరూపణ సాధ్యం కాదు. అది అయ్యే పని కాదు. కాబట్టి ఎందుకంటే మీరు అన్నట్టుగా అన్ని లింకులు ఉన్న తర్వాతనే వాళ్ళు ఎక్కినా కూడా ఒక ఇదిగా ఉంటుంది. మన దేశంలో, మన రాష్ట్రంలో ఈ పలానా కాగితం ఉంటేనే హక్కుకు ఫైనల్ అని ఎక్కడ లేదు. ఎప్పుడుదాకా ప్రచారం జరిగిన ధరణిలు ఉంటేనే అన్ని ఉన్నట్టు కాదు. హక్కుల నిరూపణకు ఉండాల్సిన అన్ని కాగితాలు ఉంటేనే హక్కు ఉంటుంది. అంటే అన్ని కాగితాల స్థానంలో ఒకే కాగితం ఉండే చట్టం కోసం ప్రయత్నం జరుగుతుంది. ఆ చట్టం దేవోతేనే ఆంధ్రప్రదేశ్లో రకరకాల రాజకీయ గొడవలు అయినాయి. అక్కడ ఆ చట్టం కేంద్రం దేవాలని 20 ఏళ్ళుగా చెప్తుంది. ఆ చట్టం వస్తే ఏమవుతుందంటే ఒకటే రికార్డు ఉంటుంది, ఒకటే చట్టం ఉంటుంది, ఒకటే రికార్డు ఉంటుంది. ఆ రికార్డులో వివరాలు ఉంటే ప్రభుత్వమే గ్యారంటీ ఉంటుంది. ఇప్పుడు అట్లాంటి చట్టం ఏమి లేదు. మన రికార్డులన్నీ కూడా ఇంకెవరన్నా కోర్టుకు పోయి తప్పు అని నిరూపించేంత వరకే సరైనవిగా భావించాలి. ఎవరైనా ఫ్రాడ్ చేసి, ఎవరైనా చీట్ చేసో, ఇంకేదో రకంగా రికార్డులను ట్యాంపర్ చేసో, మ్యానిపులేట్ చేసో, మేనేజ్ చేసో రికార్డుకి ఎక్కితే అవి ఎప్పుడైనా రద్దు చేయొచ్చు. సాదా రైతులకు ఒక ధరణి కమిటీ మెంబర్గా వాళ్ళకు ఒక మంచి మెసేజ్ ఏమి ఇవ్వగలుగుతారు? ఇప్పుడు అంటే వాళ్ళకు ఒక భరోసా కల్పించే విధంగా. ఎప్పుడైనా తెలంగాణ కావచ్చు, భారతదేశం కావచ్చు, ప్రపంచంలో ఎక్కడైనా ఒకప్పుడు భూమికి ఏ కాగితాలు లేకున్నా భూమి ఉంటే చాలని సంతోషంగా బతకగలిగిన సమయం అది. నాకు ఎకరం అంటే నేనే యజమాని, ఇంకేం నిరూపించుకోవాల్సిన పని లేదు, ఎవడు ఎత్తుకెళ్ళడు. ఇప్పుడు కూడా మన ఊళ్ళల్లో ఏమంటాం, కాగితం ఉంది. ఇంతకుముందు అడిగి 10 ఏళ్ళ వెనక్కి పోయి ఆలోచిస్తే కాగితం ఉందా, మనం ఎక్కి చూసుకున్నా ఎడిగిపోతుందిరా భూమి, మనం దున్నుకుంటున్నా ఉంటుంది. పానులు ఉందా చూసినావా అని ఎవరిని అడిగాం అనుకో, ఏం చూసుకోవాలి, ఇప్పుడు మన దాని అవసరం ఉందా, ఎవరైనా వచ్చి ఎత్తుకపోతారా దీన్ని? ఇది మన కామన్గా అందరికీ ఉన్న సైకాలజీ. ఎందుకంటే అది నిజం కూడా. భూమికి ఏ కాగితం ఒకప్పుడు అవసరం లేదు. తర్వాత రోజుల్లో ఏ కాగితం అవసరం అంటే పన్ను రసీదు అంటే చాలు, ఇంకేం. అందుకే ఇప్పటికి కూడా పన్ను రసీదు చాలా భద్రంగా దాచుకొని పెట్టుకుంటాం. నా దగ్గర పన్ను రసీదు ఉంది కదా, నేనే ఓనర్ అని చెప్పుకుంటారు. ఆ తర్వాత వచ్చినది 1B, పాస్బుక్ ఉంటే ఇంక అన్నీ ఉన్నట్టే. ఇవి తప్ప వేరేతో అవసరం పడలే. కానీ ఈ రోజున పరిస్థితి ఎట్లా మారినాయంటే, మీకు భూమి ఉన్నా, ఆ భూమి కాగితాలు లేకపోతే భూమి ఉన్నా లేనట్టే అనే పరిస్థితికి వచ్చినాం.
కొన్ని సందర్భాలు ఎట్లయిపోయిందంటే మీకు భూమి లేకుండా కాగితాలు ఉంటే అన్నీ వచ్చేస్తున్నాయి. చాలామంది ఇప్పుడు భూములు లేకుండా పాస్ పుస్తకాలు ఉన్నాయి, అటు రైతు భరోసా వస్తుంది, రుణమాఫీ జరుగుతుంది, బ్యాంకులో పోయి తనఖా పెట్టుకుంటే రుణం దొరుకుతుంది, అన్నీ వచ్చేస్తున్నాయి. భూమి లేకుండా కాగితాలు ఉన్న వాళ్ళు ఎంతమంది లేరు? ఔటర్ రింగ్ రోడ్డు కింద భూములు పోయిన వాళ్ళు కూడా పాస్ పుస్తకాలు ఉన్నాయి, వాళ్ళు కూడా రైతు బంధు ఇప్పుడు కూడా రోడ్లో ఉన్న కూడా పోతున్నాయి. ఇప్పుడు నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే కాగితాలకు చాలా విలువ పెరిగింది. రెవెన్యూ రికార్డులు ఏమున్నాయి, మన దగ్గర ఏ కాగితాలు ఉన్నాయి అనేది చాలా ముఖ్యమైపోయింది. మన భూమి మీద మన హక్కులు కాపాడుకోవాలనుకుంటే స్వాధీనంలో భూమి ఉంటే సరిపోదు, చేతిలో పట్టా ఉండాలి, రికార్డులో పేరు రావాలి. ఇప్పటికైనా మీకున్న భూమికి రికార్డ్ ఏం చెప్తుందో చూసుకోండి. మీకున్న భూమికి ప్రభుత్వం చెప్తున్న అన్ని కాగితాలు ఉన్నాయా లేదో చూసుకోండి. లేకపోతే వెంటనే పరిష్కారానికి ప్రయత్నం చేసుకోవాలి. దీనిని చాలా పెద్ద ఎత్తున రైతాంగానికి చెప్పుకుంటూ వచ్చింది ఏంటంటే, మనం ఎట్లయితే ఆరోగ్య పరీక్షలు చేసుకుంటామో, ఎట్లయితే భూసార పరీక్షలు చేసుకుంటామో, ప్రతి రైతు ఒక్కసారన్నా భూమి హక్కుల పరీక్ష చేసుకోవాలి. ఖచ్చితంగా చేస్తే ఎన్ని రోజులకు ఒకసారి, సంవత్సరానికి ఒకసారి మంచిది. ఎప్పుడు మనము దుక్కి దున్నుకోవడం మొదలుపెట్టినప్పుడు నేల బాగుందా చూసుకోవడంతో పాటుగా నేలకున్న కాగితాలు బాగున్నాయి ఒక్కసారైనా చూసుకోవాలి. అవి చాలా సింపుల్. ఆన్లైన్లో ఉన్న కాగితాలు మన దగ్గర కాగితాలు చూసుకుంటే చాలు. వెబ్సైట్లకు వెళ్ళి ఆన్లైన్లో ఉన్న ల్యాండ్ డీటెయిల్స్ కావచ్చు, నిషేధ జాబితా కావచ్చు, ఈసీ కావచ్చు, మన దగ్గర ఉన్న కాగితాలు కావచ్చు, ఒకసారి పోల్చుకొని చూసుకుంటే చిక్కుందా లేదా తెలిసిపోతుంది. అప్పుడు హ్యాపీ కూడా ఉండొచ్చు. అన్ని బాగున్నాయి అనుకున్న కాగితాలు దాచుకుంటే రేపు సమస్య వస్తే ఇవే పనికి వస్తాయి. ఓకే, థ్యాంక్ యూ అండి. సో మొత్తానికైతే భూ సమస్య లేని రాష్ట్రంగా తెలంగాణ ఉండాలని చెప్పి సునీల్ గారు చెప్తున్నారు. ఎందుకంటే భూ సమస్య లేకుండా సంపద ఆటోమేటిక్గా అదే సృష్టించబడుతుంది. ప్రతి భూమికి హక్కు కలిగించినప్పుడే ఆ యజమానికి పెద్ద ఎత్తున భరోసా కలుగుతుందని చెప్పి చెప్తున్న పరిస్థితి. కీప్ వాచింగ్ బిగ్ టీవీ. For more videos like this, subscribe Big TV channel.